భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను మరింత ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నేడు వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 సచివాలయంలో రాష్ట్రంలో వర్షాల ప్రభావం, వరద నష్టంపై అధికారులతో సమావేశం చేయనున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు, అందించాల్సిన సహాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను మరింత ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ నేపథ్యంలో నేడు వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 సచివాలయంలో రాష్ట్రంలో వర్షాల ప్రభావం, వరద నష్టంపై అధికారులతో సమావేశం చేయనున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు, అందించాల్సిన సహాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి. 12:30 ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు చేస్తున్న సహాయక చర్యలు మాత్రమే కాకుండా ఇంకెలాంటివి ఇవ్వాలి, ఎలాంటి పునర్నిర్మాణానికి కావచ్చు, వాళ్ళని ఆదుకోవడానికి కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఏం చేయాలన్న దానిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, ఏదైతే మౌలిక సదుపాయాలకు సంబంధించి రోడ్లు కానివ్వండి, గవర్నమెంట్ సంబంధించిన భవనాలు, అంతేకాకుండా ప్రజల ఆస్తులకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో అది ఒకటైతే, రెండోది ప్రజలకు సంబంధించి వాళ్ళ సొంత ఆస్తులకు సంబంధించిన, అంటే ముఖ్యంగా ఇల్లు కూలిపోవడం కానివ్వండి, లోపల ఉన్న ఎలక్ట్రానిక్ గూడ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ వంట సామాగ్రి ఏదైతే ఈ రెండు విషయాలకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం గత వారం 10 రోజుల నుంచి కంటిన్యూస్ గా కురుస్తున్న వర్షాలు కావచ్చు, అటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా చేరుతున్న వరద నీరు, ఈ వరద నీరుని మరలించడంలో జరిగిన కారణాలు, లేకపోతే గడ్లు పడిన చెరువులు కానివ్వండి, అలాగే కుంటలకు సంబంధించిన నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము క్షేత్రస్థాయిలో పర్యటించి దానికి సంబంధించిన సమాచారం సేకరిస్తుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర మంత్రి ఇప్పటికే వచ్చి ఒకసారి చూసేసి వెళ్ళారు. ఇక్కడ ఏదైతే వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయో దానికి సంబంధించిన నష్టాన్ని ఒక అంచనా వేసి మాకు నివేదికలు పంపించాలని కూడా మాట్లాడిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అలాగే తెలంగాణ రాష్ట్రంలో రెండు రాష్ట్రాలను ఒకే సందర్భంలో ఇలాంటి వరదలు వచ్చి ఆ వరదల నష్టాలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు సహాయం చేసి అవుతుంది. ఇది సిద్ధం అవ్వాలంటే మాత్రం చాలా కీలకమైన అంశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైతే నివేదికలు వెళ్తాయో ఆ నివేదికలను బేస్ చేసుకునే వీటిపైన చర్యలు ఉంటాయి. కాబట్టి దానికోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఒక స్టెప్ అయితే వేస్తుంది. దీనికి కొనసాగింపుగా ఇవాళ 12:30 రాష్ట్ర సచివాలయంలో కీలకమైన నాయకులు, అంటే ముఖ్యంగా చూస్తే కీలకమైన మంత్రివర్గంలోని సహచరులు, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి వర్క్ చేస్తున్నారు. అంటే రెవెన్యూ కానివ్వండి, మరోవైపు పోలీసు, ఇంకోవైపు ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలతో పాటు చీఫ్ సెక్రటరీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత క్షేత్రస్థాయిలో ఇప్పటికే వచ్చిన ఇన్ఫర్మేషన్ సంబంధించిన విషయాన్ని అక్కడ వెల్లడించడంతో పాటు ఫర్దర్ గా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలన్న విషయం పైన ఒక నివేదికనైతే రాష్ట్ర మంత్రివర్గానికి సమర్పించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చూస్తే ఇప్పటికే 29 జిల్లాల్లో, రాష్ట్రంలో 29 జిల్లాల్లో వరద ప్రభావం కనిపించింది, వర్షాల ప్రభావం కనిపించింది. అందులో 25 జిల్లాలకు ఇప్పటికే 3 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీటన్నింటినీ ఏంటంటే అడ్హాక్ నిధులుగా మాత్రమే చూస్తారంటే, అత్యవసరంగా ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటికి సంబంధించి చూస్తారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం మొదటిది ఈ వరద ముప్పు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పునరావాస కేంద్రాలకు సంబంధించిన ఆహారపు ఏర్పాట్లతో పాటు ఏవైతే తెగిపడిన కట్టలు కానివ్వండి, కల్వర్ట్లు కానివ్వండి, అలాగే గండ్లు పడిన చెరువులకు సంబంధించిన వాటిని ఇమీడియట్లీ పూడ్చడానికి ఈ నిధులను వాడుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇది కాకుండా ఏదైతే ముఖ్యంగా చూస్తే మాత్రం అంటే సొంతంగా ఆస్తులను నష్టపోయిన వాళ్ళు,
ఈ వరదల కారణంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ కానివ్వండి, వాళ్ళ వంట సామాన్లు కానివ్వండి, వీటన్నిటిని ఏదైతే నష్టపోయినారో వాళ్ళకు కూడా ఇప్పటికే అంటే స్వచ్ఛంద సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చే సిద్ధంగా ఉంది. వీటన్నిటిపైన కూడా డిస్కషన్ చేయడంతో పాటు ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సిన చర్యలు ముఖ్యంగా ఏంటంటే మరొకసారి వర్ష సూచన ఉండడము తో కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలని అప్రమత్తం చేసిన నేపథ్యంలో రాబోయే వరదలను ఎలా ఎదుర్కోవాలి, ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏమున్నాయి, దాంట్లో ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి అవసరం ఏర్పాట్లను కూడా చేయాలని ఇవాళ దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేయాలనే విషయం పైన అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కంటే మనం చూస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 5-6 వేల కోట్లకు పైగానే నష్టం ఉన్నట్టుగా ఇప్పటికే ప్రాథమిక అవగాహనకి అంచనాకు వచ్చిన ప్రభుత్వము దాన్ని మిడిలైజ్ చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆ తర్వాత వాటిని ఫాలోఅప్ చేసి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ నిధుల సమీకరణ అలాగే నిధులను సాధించుకోవడంలో తీసుకోవాల్సిన చర్యలపైన కూడా మంత్రివర్గము ఇవాళ చర్చించనుంది. దాంతో పాటు ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే రేవంత్ రెడ్డి అధికారులకు ఇవన్నీ సూచనలు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ చిదంబరెడ్డి.